వ్లాగ్ చేస్తే మెట్టేట్లు వస్తాయి. మదనపల్లికి వచ్చాక ఇది మామ నా హాలత్ అయితే బుర్ర పాడైపోయింది. హెల్మెట్ పర్ఫెక్ట్ గేర్ లేదు మా దగ్గర. చలికి అసలు కదలలేకపోయినాం, భయంకర చలి పెట్టింది. సో మీరైతే ప్లాన్ చేసుకోండి, పర్ఫెక్ట్ సెట్ అయిపోతుంది. హలో బ్రోస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనమైతే ఇప్పుడు వచ్చేసి బెంగళూరు వెళ్తున్నాం అనమాట. సో బెంగళూరు అంటే హోస్కోట దగ్గరికి. సో ఎందుకు అనేది మొత్తం వ్లాగ్లో పోతా మాడదాం. ఇంట్లో వాళ్ళకి కూడా బెంగళూరు అని తెలియదు. సో తిరుపతి అని చెప్పిన వ్లాగ్ చేస్తే మెట్టేట్లు వస్తాయి. సో ఇట్ హ్యాపెన్ సమ్ టైమ్స్. వచ్చేయండి మనతో పాటుగా. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి మామ, మనమైతే వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఇంకా మనమైతే మన కడప నుంచి కూడా స్టార్ట్ అయిపోయినాం కదా బెంగళూరుకి. సో ఇంకా ఇది వచ్చేసి మన గోల్ చెరువు ఘాట్ అనమాట. మ్యాక్సిమం వీళ్ళందరికీ తెలిసే ఉంటుంది. వన్ ఆఫ్ ద స్కేరియస్ట్ అండ్ మంచి ఘాట్. ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో అప్రాక్స్గా ఈ నుంచి మనకైతే 2 చేంజ్ ఉందన్నమాట. సో మన ప్లాన్లో కూడా చాలా చేంజెస్ జరుగుతాయి. అడిగి పోయేసరికి ఎట్లా జరుగుతుందో కూడా తెలీదు. సో నేనైతే రీల్స్ కూడా అప్లోడ్ చేసిన, మీరు ఆల్రెడీ చూసి ఉంటారు. లాంగ్ వీడియో రావడానికి కొంచెం లేట్ అయిపోయింది, అదో ఈ వర్క్ ఉండే మామ. సో మంచి మైక్ ఉంటే ఏదైనా సజెస్ట్ చేసేయండి అబ్బా, కింద కామెంట్ చేసేయండి. సో అదే మ్యాటర్. అయితే రండి మనం డైరెక్ట్ ఆడే కలుసుకుందాం. మెయిన్ ఘాట్ పైన చూస్తే మనకి అయితే చాలా బ్యూటిఫుల్ కనపడుతుంది మా. ఇంకా నైట్ వ్యూ అయితే పిచ్చలుగా ఉంటుంది అనమాట. సో ఆ ఇల్లులు అన్నీ కనపడుతున్నాయి కదా, మొత్తం లైటింగ్స్ అంతా వచ్చి చాలా బాగుంటుంది మామ. సో ఇంకా మనమైతే ఇప్పుడే ఆల్మోస్ట్ మదనపల్లి కూడా కాదనుకోండి, ఇది చిన్న మండం దగ్గరలోకి వచ్చేసాం అనమాట. అబ్బా పెద్ద దారుణం ఏంటంటే మామ, ఇక్కడ ఒక యాక్సిడెంట్ ఉంది చూడండి. నాకైతే ప్యాక్ అయిపోయినాయి చూస్తేనే, ఏంద్రా జర్నీ స్టార్ట్ చేస్తేనే ఇది చూడాల్సి వచ్చింది అనిపించింది. సో ఇంకా ఏదైతే కానీ పోయినాము. పెద్ద కామెడీ ఏంటంటే ఈ మధ్యలో ఆల్మోస్ట్ 90s క్రూజ్ చేస్తున్నాము, సింగిల్ వే కదా, ఉన్నట్టుండి 2 మేకలు సర్రం దూరినాయి మా బండి దగ్గరికి. అయిపోయింది, పడినామరా బాబు. ఈ ట్రిప్లు వద్దు ఏమొద్దు అనుకుంటే మూమెంట్లో జస్ట్లో మిస్ మామ. బై గాడ్ ఫేస్ తప్పించేసుకున్నాం. వ్యూస్ అయితే హైలైట్ ఉన్నాయి మామ, నిజం చెప్తున్నాను కదా. చాలా మంచిగా ఎంజాయ్ చేసినాం మేమైతే. అసలు 200 కిలోమీటర్స్ పోతా ఉంటే వస్తూనే ఉంటే ఆ వ్యూస్కి పిచ్చలుగా అనిపించింది. ఇంకా మేమైతే మధ్యాహ్నం స్టార్ట్ అయిపోయినాం, అసలు పగలు కూడా కాదు. అయితే చాలా మంచిగా ఎంజాయ్ చేసినాం మామ. మీరు కూడా భలే ఎంజాయ్ చేస్తారు. బట్ మ్యాక్సిమం బైక్స్ మీద ఎక్స్పీరియన్స్ ఉంటేనే వెళ్ళండి, రిస్క్లు అయితే వద్దు. ఇంకా కార్లో అయినా బాగా వెళ్ళచ్చు, ఇంకా ట్రైన్ కూడా ఉంటుంది కాబట్టి. గుర్రంకొండలో అంగళ్ళు రోడ్డు సందు. ఇంకా వెనకాల మావాడు కూర్చొని ఇది గుర్రంకొండ మీరు విన్నారు కదా. ఏంటంటే గట్టిగా ఎవరు చండీలు అంతా మాతికేసి నవ్వుకుంటారు. ఇంకా మావాడు బోసిగోడిపోతాడు అనమాట. సో మనమైతే ఇంకా గుర్రంకొండ దాటి కొంచెం 10 కిలోమీటర్స్ అట్లా వస్తానే మనకైతే 4-వే దొరికిందనమాట. ఇది వచ్చినాక కొంచెం హ్యాపీ అనిపించింది. అంతా 2-వేనే మామ, అసలు సింగిల్ లేను. చాలా ఇబ్బంది పడినాం మేమైతే. సో ఈ రోడ్డు వేకి వచ్చినా కొంచెం బాగా అనిపించింది అనమాట. సో ఏమంటే రోడ్డు బాగుంది, ఇది కూడా 4 లేన్ ఏం కాదు, 2 లేనే. బట్ రోడ్డు అయితే చాలా బాగుంది అనమాట. ప్రశాంతంగా వెళ్ళిపోయినాం మామ. మన కడపలో అన్నింటిలో కూడా రూల్స్ మార్చినారు కదా, ట్రాఫిక్ రూల్స్. సో మీరేమనుకుంటారో దాని మీద కామెంట్ చేసేయండి. మనమైతే డైరెక్ట్ మదనపల్లిలో స్టార్ట్ చేస్తాం. మదనపల్లికి వచ్చాక ఇది మామ నా హాలత్ అయితే బుర్ర పాడైపోయింది. హెల్మెట్ పెట్టుకొని ఉన్నాం కదా. సో అంగళ్ళ దగ్గర నుంచి చాలా బండ్లు పడుతున్నారు, అసలు భయంకరంగా పడుతున్నారు. రోడ్ మాత్రం చాలా బాగుంది. మేము 110 కిలోమీటర్స్ ఆల్మోస్ట్ 1.5 అవర్లో వచ్చేసాం అనమాట. చాలా బాగా వచ్చినాము. పెద్దగా ఇంట్రెస్ట్ లేదు, కానీ కొన్ని క్లిప్స్ మీకు యాడ్ చేసాం, మీరు చూసినారు కదా. అంతకంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. సో మనమైతే ఇంకా టీ తాగుదామని చెప్పేసి దాదాపు మా అంగళ్ళ నుంచి ఎదుగుతా అంటే మనకి ఇప్పుడు ఒక టీ టైం దొరికింది, ముందంతా దొరకలే. అది కథ. టీ తాగుదామండి. మనమైతే ఇప్పుడే టీ తాగేసాం అనమాట. జస్ట్ హార్డ్లీ ఒక 10 మినిట్స్ బ్రేక్ తీసుకున్నాం. ఎగ్జాక్ట్గా 110 కిలోమీటర్స్ ఉంది. ఇంకా మనం అనుకునే టైం 2 అవర్స్. బట్ చూద్దాం ఏమవుతుందో. ఇంకా మనమైతే మదనపల్లి నుంచి కర్ణాటక బార్డర్ లెక్ కూడా ఎంటర్ అయిపోతున్నాం అనమాట. తెలియని వైబ్ అయితే స్టార్ట్ అయిపోయింది మా మాలో మాత్రము. రోడ్లు చాలా మంచిగా ఉన్నాయన్నమాట, అసలు హైలైట్. ఫైనల్గా మనమైతే కర్ణాటక లెక్ కూడా ఎంటర్ అయిపోయినాం అనమాట. సో డిఫరెన్స్ అయితే చాలా బాగా కనబడుతుంది. రోడ్లు చాలా మంచిగా ఉన్నాయి, అది మాత్రం హైలైట్.
కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం మన డెస్టినేషన్కి. సో ఆగేదాన్ని తిందామనేసి మనమైతే పానీపూరి తింటున్నాం అనమాట. అంటే 30 to 40 కిలోమీటర్స్ ఉంది మామ. రోడ్డు మాత్రం హైలైట్ ఉంది, అసలు చాలా మంచిగా ఉందన్నమాట. నిజంగా భలే జర్నీ ఎంజాయ్ చేసినాం మేమైతే, అసలు సూపర్. మనమైతే బిర్యానీ సెంటర్ దగ్గర కూడా వచ్చేసాం అనమాట. ఇప్పుడే ప్రిపరేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో ఇదే గురు చూడండి ప్రైజెస్ ఎంత. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ 280, కబాబ్ వచ్చేసి 120. నాకు కన్నడ వచ్చేసింది మామ. సో ఇదే అనమాట మొత్తం ఇక ఇదే. సో 3 గంటలకు వచ్చేసి తినేద్దాం మామ. మళ్ళా ప్రూవ్ అయింది పిచ్చర్ ఆడగలు నమ్మకూడదని. సో రూమ్కి పోయినాము కదా, పడుకున్నాము. ఇటు లేపుతారా, మనం వచ్చిందైతే 3-4 AM బిర్యానీ తినడానికి. లేపుతాండ్రా అంటే 3కి లేపారు మామ, 2కి లేపరు అంటే. సో ఇప్పుడైతే దానికి స్టార్ట్ అయిపోయినాము. 3 అయింది టైము. చలి మాత్రం ప్లాన్ అయిపోతుంది. నేనైతే ముందుగానే స్వెటర్స్ ప్లాన్ చేసుకోండి. నా చేయదు భయంకరంగా ఉంటుంది, అసలు వీడియో తీయడానికి కూడా రావట్లే. వచ్చేయండి అడిగి ఇంక డైరెక్ట్. ఆమ్లెట్ చచ్చిపోయాడు లాస్ట్ దాంట్లో అనుకుంటా. లిటరల్లీ ఇది పొద్దున్నే 3 గంటలకి చూడండి సమాధానం. 3 అయితే అంతే. ఇంకా ఆల్రెడీ చాలా మంది తినేసి పోతున్నారు. ఇప్పుడు ఇక్కడ చూద్దాం, పోదాం రండి ఇక. సో మనమైతే ఇప్పుడే టోకెన్ కూడా తీసేసుకున్నాము. ఇంకా ఆ లైన్లో నించోవాలా. ఆ లైన్లో తొందరగానే అయిపోతుంది, పెద్ద టైం ఏం పట్టదు. ఎట్టుంది మావా? సో ఇంకా మనమైతే లేట్ చేయకుండా బిర్యానీ తినేద్దామని చెప్పేసి మంచిగా ఒక పీస్ తీసుకొని టేస్ట్ చేసిన. చాలా మంచి కుక్ అయింది. రైస్ కూడా ఫ్లేవర్ఫుల్గా ఉంది మామ. అదే ఇంకా చాలా బాగానే అనిపించింది. ఈ ప్రైస్కి ఈ టేస్ట్ అయితే చాలా వర్త్. ఇంకా మనకైతే అంత దూరం నుంచి అంటే ఓకే, ట్రావెల్ ఎక్స్పీరియన్స్, ఫుడ్ ఎక్స్పీరియన్స్ అంతా పర్లేదు మామ, బాగానే నచ్చింది నాకైతే. సో మీరు కూడా మస్తుగా ఎంజాయ్ చేస్తారని అనుకుంటాను. టేస్ట్ అయితే పర్లేదు మామ, బాగుంది. ట్రై చేయొచ్చు వన్ టైం ఖచ్చితంగా, షూర్గా. బాగా అనిపిస్తుంది నాకైతే. చాలా ఫ్లేవర్ఫుల్గా ఉందన్నమాట. చూడండి మామ ఏ రేంజ్లో ఉన్నారు. ఎవరన్నా ఇది 3 గంటల కంటే నమ్ముతారా? సో ఓవరాల్గా బిర్యానీ టేస్ట్ అయితే బాగుంది మామ. అంత దూరం నుంచి వర్తా అంటే ఓకే, 1 టైం విజిట్కి అయితే వర్తా. ఇంకా మనమైతే తినేసి రూమ్కి కూడా స్టార్ట్ అయిపోయినాం అనమాట. సో నంది వెళ్ళిపోదాం అనుకున్నాం, కానీ మా వాడు రెస్ట్ తీసుకోవాలంటే సో రెస్ట్ తీసుకుని ఇంకా మార్నింగ్ కలుస్తాం మామ. చూసారు కదా బిర్యానీ తినేసి వచ్చేసినాం. రూమ్కి వచ్చి మామూలుగా అయితే మా ప్లాన్ వేరే ఉండే మామ. బిర్యానీ తినేసి అటు నుంచి అంటే నంది హిల్స్ పోదాం అనుకున్నాం. పర్ఫెక్ట్ గేర్ లేదు మా దగ్గర, చలికి అసలు కదలలేకపోయినాం. భయంకర చలి పెట్టింది. సో మీరైతే ప్లాన్ చేసుకోండి, పర్ఫెక్ట్ సెట్ అయిపోతుంది. 2:30కి ఆ బిర్యానీ ఓపెన్ చేస్తారు. ఇన్ కేసు మీరు వస్తే బిర్యానీ తినేసి నంది హిల్స్కి పోయి మంచిగా వచ్చేయచ్చు. మేము ఆ చలికి పోలేకపోయినాం, సరే గేర్ లేదు కాబట్టి. సో ఇప్పుడు ప్లాన్ ఏంటంటే ఇంకా చర్చికి విజిట్ చేసి, చర్చ్ అయిపోతానే ఇంకేదైనా ఒక ప్లేస్ చూసుకొని అట్ల నుంచి అంటే ఇంకా కడపకి రిటర్న్ అయిపోతాం. జస్ట్ 1 డే ట్రిప్ కోసం వచ్చాం.